హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే ఒక ట్రావెలింగ్ వ్లాగ్. మేమైతే శ్రీశైలం వెళ్తున్నాము. మేమైతే బస్కే వెళ్తున్నాం. అంటే కార్లో మళ్ళీ మా ధృవికి నాకు వామిటింగ్స్ అవుతాయి, ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పేసి బస్కి అయితే వెళ్తున్నాము. మనకు శ్రీశైలంకి అయితే చాలా బస్సెస్ ఉంటాయి కదా ఫ్రీక్వెంట్గా, అంటే ఎవ్రీ 1 అవర్కి అట్లా ఉంటుంది ఎంజీబీఎస్ నుంచి. మేమైతే 11 o'clock బస్కి వెళ్దాం అనేసి అనుకున్నాము. మాది 2 days ట్రిప్ అనమాట. అంటే సాటర్డే వెళ్ళి సండే వచ్చేద్దాం అనుకున్నాము. ఇంకా అందరం రెడీ అయిపోయి ఆటో అయితే బుక్ చేస్తున్నాము. అంటే ఎంజీబీఎస్ వరకు ఎల్బీ నగర్ నుంచి మెట్రోకి వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి మెట్రోకి ఆటో బుక్ చేసామన్నమాట. అసలు ఎంతకు బుక్ అవ్వట్లేదు. మేము 10 o'clockకి స్టార్ట్ చేసినాము, 10:45 అట్లా అయింది ఆటో బుక్ అయ్యేసరికి. అంటే ఆటో స్ట్రైక్ ఉన్నాయంటే అసలు ఆటోస్ బుక్ అవ్వట్లేదు. మాతో పాటు మా అత్తమ్మ కూడా వస్తున్నారు. ఇంకా తన కోసం వెయిట్ చేస్తున్నాం. తనకు కూడా ఆటో బుక్ అవ్వక లేట్ అయిపోయింది. మేమైతే ఇంకా మెట్రో ఎక్కేసి ఎంజీబీఎస్ రీచ్ అయిపోయినాము. అప్పటికి టైం 11:20 అట్లా అయింది. బస్ ఆల్రెడీ బోర్డింగ్కి వచ్చేసింది అనమాట. అప్పటికి ఇంకా బస్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. అంటే ఓన్లీ లాస్ట్ బట్ 1 సీట్స్ మాత్రమే ఖాళీగా ఉండే. ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక ఇంకా అక్కడే కూర్చున్నాము లాస్ట్ బట్ 1 సీట్లో. మళ్ళీ నెక్స్ట్ బస్ కోసం అయితే ఇంకొక 1 hour వెయిట్ చేయాలి. ఇంకా పాపతో బస్ స్టాప్లో అంతసేపు నిల్చోవాలంటే కష్టం అని చెప్పేసి ఇంకా బస్ ఎక్కేసినాము. ఎలాగో సూపర్ లగ్జరీయే కదా, అంటే ఘాట్ రోడ్ అయినా కొంచెం అంత ఇబ్బంది ఏమి ఉండదులే అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఎక్కగానే మా ధృవి అయితే ఇంకా మంచిగా ఆడుకుంటుంది వాళ్ళ అమ్మమ్మ నానమ్మతో. అయితే మొత్తం చూస్తా ఉంది. బస్ ఇంకా సిటీ కూడా క్రాస్ అవ్వలేదు. ఇంకా మా ధృవికి నిద్ర వచ్చేసి మంచిగా పడుకుండిపోయింది. ఇంకా అందరు కూడా పవర్ న్యాప్ వేస్తున్నారు. అంటే మార్నింగ్ ఎర్లీగా లేచాం కాబట్టి ఇంకా నిద్ర వచ్చేస్తుండే అందరికైతే. మా ధృవి పడుకున్నప్పుడే మనకు కూడా పడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తను లేస్తే ఇంకా అసలు ఎవరిని కూడా పడుకోనివ్వదు. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి బస్లో అయితే 6 hours పడుతుంది. అంటే మనకు మధ్యలో ఉంటాయి కదా, లంచ్ అని చెప్పేసి టీ బ్రేక్స్ అని చెప్పేసి ఒక 45 minutes అక్కడే అయిపోతుంది. నాకు మా హస్బెండ్కి నిద్ర రావట్లే, అంటే మాకు బస్లో నిద్ర రాదు. సో ఇంకా ఘాట్ రోడ్ డ్రైవ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అట్లయితే మేము మాట్లాడుకుంటా ఉన్నాం. మా ధృవి అయితే ఒక 1.5 hour అట్లా మంచిగా ప్రశాంతంగా పడుకుంది. ఇంకా అప్పుడే లేచింది. టైం అప్పటికి 1:30 అట్లా అయింది. 1:30 అంటే ఇంకా లంచ్ టైం కదా. బస్ని కూడా నియర్ బై కల్వకుర్తి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారు. ఇంకా అందరూ దిగేస్తున్నారు. ఇంకా మేము కూడా వెళ్తున్నాం లంచ్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్కి అయితే. జస్ట్ ఒక 20 minutes టైం ఇచ్చారు లంచ్కి. ఇంకా ఆ లోపు తినేసి అందరూ అయితే మళ్ళీ బస్ ఎక్కేసారు. బస్ అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 4:30కి అట్లా టీ బ్రేక్ లాగా ఒక డాబా దగ్గర అయితే ఆపుతారంట. ఖాళీగా ఉంటే అండ్ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుంటుంది కదా. మీలో ఎవరికైనా ఇలా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. మా అత్తమ్మ అయితే కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారు. అంటే కట్టెకాయలు, డేట్స్ ఇట్లా. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ నాకు డేట్స్ తినిపిస్తున్నాడు, నేను వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పేసి. అయితే రెస్టారెంట్ దగ్గర అయితే మా ధృవికి లంచ్ ఏం తినిపించలేదు. అంటే కొంచెం టైమే ఉంది కదా, మళ్ళీ తనకు తినిపిస్తే టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఇంకా బస్ ఎక్కగానే మా మమ్మీ తనకైతే లంచ్ తినిపిస్తుంది. మా ధృవికి అయితే ఇంకా ఇంటి దగ్గర నుంచి లంచ్ తీసుకొచ్చాము. తను బయట ఫుడ్ తినదు. మళ్ళీ బయట రైస్ కొంచెం బిర్స్గా ఉంటుంది కదా, మళ్ళీ స్టమక్ పెయిన్ వచ్చినా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర తీసుకొచ్చాము. మేమైతే ఇంకా డిండి రీచ్ అయిపోయినాము. అసలు ఆ డ్యామ్ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. అంటే వాటర్ ఆ డ్యామ్ క్రాస్ అయ్యే వరకు ఎంత కూల్ బ్రీజ్ అంటే అంత కూల్గా ఉంది. అసలు భలే ప్రశాంతంగా అనిపించింది. అక్కడే కొద్దిసేపు కూర్చుంటే బాగుండు అనిపించింది. ఆ డ్యామ్ చుట్టుపక్కల మొత్తం అంటే సీ ఫుడ్ బాగా దొరుకుతుంది కదా, ఫిషెస్ అమ్మడము, ఫిష్ ఫ్రై ఇట్లా చేస్తున్నారు అనమాట. ఫుల్ రష్ ఉంది. ఇంకా స్మెల్ ఆరోమ్ అయితే ఫుల్ వస్తుండే. మా ధృవి అయితే మళ్ళీ ఒక పవర్ నాప్ వేసింది. నాకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది కానీ నిద్ర రావట్లే, పడుకోవాలనిపిస్తుంది. ఇంకా ట్రై చేస్తున్నా అట్లీస్ట్ కొద్దిసేపు పడుకుందామని చెప్పేసి. ఈ లోపు అయితే టీ బ్రేక్ కోసం అని చెప్పేసి ఇంకా ఒక చిన్న హోటల్ దగ్గర అయితే ఆపారు. అందరూ ఇంకా టీ కాఫీ అట్లా బయట కూల్ బ్రీజ్ ఎంజాయ్ చేసుకుంటూ తాగేదనమాట. ఇంకా నేను టీ కాఫీ ఏం తాగాను కాబట్టి అక్కడ కారం బఠానీలు అమ్ముతున్నా, నాకు చాలా ఇష్టం అవి. ఇంకా అవి తీసుకున్నాను అనమాట, టైం పాస్ అవుతుంది అని చెప్పేసి. మేమైతే ఇంకా ప్లేసెస్ షిఫ్ట్ అయ్యాము. అంటే ఇంతసేపు నువ్వే విండో సైడ్ కూర్చున్నావు కదా, కొద్దిసేపు నేను కూర్చుంటా అంటే ఇంకా నేను ఇటు సైడ్ వచ్చాను అనమాట. ఇంకా మా ధృవి అయితే మళ్ళీ మంచిగా పడుకుంది. ఆ రోజు గుడ్ థింగ్ ఏంటంటే మా ధృవి ఎక్కువ సతాయించలేదు, మంచిగా పడుకుంది. ఇంక ఇంతమంది ఉన్నాం కాబట్టి ఒకరి నుంచి ఒకరికి షిఫ్ట్ అవుతూ బాగానే ఎంజాయ్ చేసింది. ఇంకా లాస్ట్లో ఒక
1 అవర్ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టింది. బట్ అది కూడా మేనేజబుల్ వెళ్ళింది. అంటే ఇంతకుముందులాగా వామిటింగ్స్ అట్లా ఏం చేయలేదు. ప్రశాంతంగా అనిపించింది మాకైతే. మేమైతే ఇంకా ఫైనల్‌గా నల్లమల్ల ఫారెస్ట్‌లోకైతే ఎంటర్ అయిపోయినాము. అసలు ఎంత బాగా అనిపించిందంటే ఆ ఫారెస్ట్ చూస్తుంటే, ఆ రోడ్స్ భలే అనిపించాయి. ఫైనల్లీ ఇంకా మేమైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి రీచ్ అయిపోయినాము. అసలు ఆ రోడ్స్ ఎట్లున్నాయి, ఘాట్ రోడ్స్ అంటే స్టెప్ బై స్టెప్ ఇట్లా రోడ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం సర్కిల్ లాగా ఉంది. నిజంగా అప్పట్లో ఇంజనీర్స్ ఎట్లా కట్టారో కానీ ఆ రోడ్స్ నిజంగా అబ్బా భలే అనిపించింది ఆ వ్యూ అదంతా అయితే. ఇంకా డ్యామ్లో అయితే పెద్దగా వాటర్ ఏం లేదు. అంటే 2 గేట్స్ అట్లా ఓపెన్ ఉన్నాయి. లైట్ ఫ్లోనే ఉంది. ఎక్కువ ఫ్లో కూడా ఏం లేదు. ఎండ కూడా టూ మచ్ ఉంది. అంటే ఇంక ఇది ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి ఎండ కూడా చాలా ఉంది. శ్రీశైలం డ్యామ్ నుంచి మళ్ళీ పైన టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ 50 మినిట్స్ అట్లా పట్టింది. అంటే డ్యామ్ వచ్చేసింది కదా, టెంపుల్ దగ్గరనేమో అనుకున్నా కానీ 45-50 మినిట్స్ పట్టింది. మేమైతే ఇంకా ఫైనల్గా గుట్ట మీదైతే రీచ్ అయిపోయినాము. అసలు వెళ్ళగానే అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ అనిపించింది నాకైతే. మాకైతే అంతా బాగానే అయింది కానీ అంటే స్టార్టింగ్లో రూమ్ దగ్గర చాలా ప్రాబ్లం అయిపోయింది. అంటే మేము వెళ్ళింది శివరాత్రి బ్రహ్మోత్సవాల టైం కాబట్టి అసలు ముందే రూమ్స్ అన్నీ ప్రీ బుక్ అయిపోయినాయి అంట. అసలు సత్రంలో రూమ్స్ ఖాళీయే లేవు. ముందే బోర్డ్స్ పెట్టేశారు ఖాళీ లేవు అని చెప్పేసి. మాకైతే భయం వేసింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, కిందకి వెళ్తే మళ్ళీ 10 కిలోమీటర్స్ దూరం అంట. మార్నింగ్ రావాలంటే కష్టం అనేసి అనుకున్నాం. ఫైనల్లీ ఆ దేవుడి దయ వల్ల అంటే చాలా మందిని రిక్వెస్ట్ చేసి పాప ఉంది అంటే కొంతమంది ఇంకా అర్థం చేసుకుని ఒక రూమ్ అయితే ఇచ్చారు. మేమైతే డబల్ బెడ్ అడిగాం. 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. కానీ అసలు ఒక్క రూమే అంటే సింగిల్ బెడ్డే పాసిబుల్ కదా, డబల్ అస్సలే ఉండవని చెప్పారనమాట. ఇంకా ఎలాగో ఒక్క రోజే కదా, ఇంకా ఎలాగోలా అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి ఇంకా సింగిల్ రూమే తీసుకున్నాము. ఇంకా మేమైతే బస్ స్టాప్ దగ్గర నుంచి ఇంకా ఆటో తీసుకొని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. సో ఇదే అనమాట మా రూమ్ అయితే. సో సింగిల్ బెడ్డే ఉంది. ఇంకా ఇది ఒక్క రోజు ఎలాగోలా అంటే 1 నైటే కదా, 5-6 అవర్స్ కానీ ఎక్కువ ఎలాగో పడుకోము. ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కింద పడుకున్నట్లయితే. అయితే మేమైతే ఎర్లీ మార్నింగ్ దర్శనంకి అయితే వెళ్దాం అనేసి అనుకున్నాము. ఇంకెళ్ళగానే ఫస్ట్ లగేజ్ అంతా పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అంటే ఫేస్ వాష్ చేసేసుకొని మా ధృవికి డిన్నర్ తినిపించేసామన్నమాట. ఇంటి నుంచే కర్డ్ రైస్ తీసుకెళ్ళి అది తినిపించేసినాము. ఇంకా ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్దాము, చూద్దాము ఒకసారి అనేసి అనుకున్నాము. అసలు చూడండి ఎంత మంది వచ్చారో, బ్రహ్మోత్సవాలు కాబట్టి అసలు ముందే చాలా మంది వచ్చారనమాట. రష్ కూడా చాలా ఉంది. అప్పటికే చాలా మంది దర్శనం కూడా చేసేసుకొని వస్తున్నారు. ఇంకెలాగో మేము రేపు మార్నింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నైట్ దర్శనంకి అయితే ఏం వెళ్ళలేదు. చుట్టూ సరౌండింగ్స్ అన్ని చూస్తున్నాం అనమాట. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు కదా, ఇంకా సత్రాలు ఎలాగో ఉంటాయి అక్కడ తిందాంలే అనుకున్నాం. ఫస్ట్ బయట తిందాం అనుకున్నాం. బట్ మాకైతే బయట ఎక్కడ అంటే అంత మంచిగా అనిపించలేదు. ఇంకా సత్రంలోనే బెటర్లే అని చెప్పేసి ఇంకా మళ్ళీ సత్రంకి అయితే వెళ్తున్నాము. మా ధృవి ఏంటంటే రూమ్కి వెళ్ళగానే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఆడి ఆడి కింద పడింది బ్యాక్ సైడ్ హెడ్ పైన. ఇంకా ఫుల్ ఏడుపు అనమాట. ఇంకా తనకేమైనా కొనిద్దామని చెప్పేసి పక్కన షాప్కి వెళ్ళేసి తనకైతే కొన్ని టాయ్స్ కొనిచ్చాము. ఇంకా సత్రంలోకి అయితే వచ్చేసినాం. అక్కడైతే బాగుండే ఫుడ్, టమాటా చట్నీ, పప్పు అండ్ ఆలు కుర్మా పెట్టారు. సో మేమైతే ఇక్కడ డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే మా జర్నీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపైతే మా దర్శనం వ్లాగ్, మళ్ళీ రిటర్న్ జర్నీ వ్లాగ్ అయితే పెడతాను. సో అంతే వీడియో. బాయ్ బాయ్.